ప్రయాణం చాలా కష్టంగానే ఉంటుంది, కానీ మీరిద్దరూ ఒకరినొకరు ఎప్పటికీ విడిచిపెట్టకూడదు. భగవంతుడు మీ కోరికలను నెరవేర్చాలి. ఇలా చెప్పి ఆ ఋషి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మనకి నిజంగానే దొరుకుతున్నా? నాకైతే తెలియదు, కానీ స్వామీజీకి చాలా మహిమలు ఉన్నాయి. దీని తర్వాత ఇద్దరు తమ తమ ఇళ్లకి వెళ్ళిపోయారు. నక్కు తన భార్యతో కలిసి భోజనం చేస్తూ ఉండగా, పద్మ, నీకు తెలుసా ఈరోజు ఏం జరిగిందో? నీ పట్ల ఏం జరిగిందో నాకేలా తెలుస్తుంది? పైగా నాకేం జరిగిందో అది నేను మీకెందుకు చెప్పాలి? అరే, ఈ రోజు నేను శంభు బజార్లో కూర్చున్నాము, కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం. అక్కడికి ఒక స్వామీజీ వచ్చారు. ఇందులో ఏమంత గొప్ప